రైట్ చిత్తూరు సీతం కాలేజ్ లో ఏం జరుగుతోంది? వారిలో ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్ అటెంప్ట్, ఒక మృతి, చావు బతుకుల్లో మరొకరు. ఎందుకు ఇలా జరుగుతోంది? పేరెంట్స్, తోటి స్టూడెంట్స్, కాలేజ్ యాజమాన్యం, పోలీసులు ఏం చెప్తున్నారు? చిత్తూరులో విషాదం చోటు చేసుకుంది. సీతం ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కాలేజీ 3వ అంతస్తు నుంచి దూకేశాడు. వెంటనే సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వారిలో ఇదే కళాశాలలో ఇది రెండో ఘటన. 4 రోజుల క్రితం సేమ్ సీన్ జరిగింది. ఓ విద్యార్థిని కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. చిత్తూరు సీతం కాలేజ్ లో ఏం జరుగుతోంది? వారిలో ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్ అటెంప్ట్, ఒకరు మృతి, చావు బతుకుల్లో మరొకరు. ఎందుకు ఇలా జరుగుతోంది? పేరెంట్స్, తోటి స్టూడెంట్స్, కాలేజీ యాజమాన్యం, పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్, దీనిపై సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వర్మ ఉన్నారు. వర్మ, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో 4 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. 4 రోజుల క్రితం నందిని రెడ్డి అనే బీటెక్ విద్యార్థిని కళాశాల 3వ అంతస్తు నుంచి ఆమె దూకి ఆత్మహత్య ప్రయత్నం చేయగా తీవ్ర గాయాల పాలవుతూ ప్రస్తుతం వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఈ ఘటన పైన ఇప్పటికే తల్లిదండ్రులు కూడా కాలేజీ ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కళాశాల వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య ప్రయత్నం చేసిందని చెప్పారు. ఈ ఘటన మరొక ముందే 4 రోజుల తర్వాత అంటే నిన్న మరో విద్యార్థి రుద్ర అనే బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి కళాశాల అదే 3వ అంతస్తు నుంచి దూకి అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ విద్యార్థి అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయాడు. అయితే దీని కూడా తల్లిదండ్రులు కానీ, పేరెంట్స్ కానీ, యాజమాన్యం వైఖరికి కానీ, ముఖ్యంగా హెచ్ఓడి సంబంధిత డిపార్ట్మెంట్ హెచ్ఓడి వేధింపుల వల్ల తమ కొడుకు చనిపోయాడంటూ కూడా ఆ మృతుని తల్లి అయితే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు ఆ తర్వాత దీనిపైన విచారణ చేపట్టారు. దీనిపైన వివరణ కూడా ఇచ్చారు. రుద్ర అనే వ్యక్తి ప్రేమ వ్యవహారం ఉందని, ఇదే కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాడని, ఆమె తన ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే అతను ఆత్మహత్య ప్రయత్నం చేశాడని చెప్పి పోలీసులు అయితే వివరణ ఇచ్చారు. అయితే కారణాలు ఏమైనప్పటికీ కూడా వరుసగా 4 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఈ విధంగా సూసైడ్ అటెంప్ట్ చేయడం, అందులో ఒక విద్యార్థి మృతి చెందడం మాత్రం తీవ్ర విషాదంగా మారిందని చెప్పొచ్చు. విద్యార్థులకు కౌన్సిలింగ్ కూడా ఇప్పించాలని పలువురు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ వ్యవహారాలపైన వరుసగా ఈ సూసైడ్ అటెంప్ట్ల పైన విచారణ పూర్తి స్థాయిలో చేపట్టాలని కూడా కోరుతున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా కళాశాల వైఖరి ఈ ఆత్మహత్యలకు కారణం అంటూ కూడా వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ఘటనల పైన సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తోంది. వరలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ.